గ్యాస్ కొడుతున్నదని చాలా హోటళ్ళు టిఫిన్లు భోజనాల రేట్లు పెంచిండ్రు. తింటే తినుండ్రి లేకుంటే లేదు అన్నట్టు బోర్డులు పెట్టిండ్రు. ఇక కొన్ని హోటళ్ళు గ్యాస్ లేక పని చేసేటోళ్ళను ఇంటికి పంపించి హోటల్ మూసేసిండ్రు. ఏందిరా ఈ గోస అన్నట్టు హోటళ్ళ ఓనర్లు నెత్తి పట్టుకుంటున్నారు. కానీ ఈ హోటల్ అన్న కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన చేసిండు. ఏం చేసిండో ఒకసారి మీరే చూడండి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు, సమయస్ఫూర్తి ఉన్నోడు సావు నుంచి తప్పించుకుంటాడు అన్నట్టు తమిళనాడు రాష్ట్రం హోసూరుల తలి అనే రోడ్డుకున్న ఈ రోడ్ ఎంఎస్ మెస్ అనే ఈ హోటల్ ఓనరు థింక్ డిఫరెంట్ అన్నట్టు ఆలోచన చేసిండు. హోటళ్ళకి వేసే కమర్షియల్ గ్యాస్ బండలు అసలే దొరుకుతలేవు. ఎన్ని పైసలు ఎక్కువ పెట్టినా బ్లాక్లో కూడా దొరుకుడు భారమే అవుతున్నది. అందుకే మీ ఇళ్ళల్లో వాడే గ్యాస్ బండ మాకు ఇయ్యుండ్రి, మా హోటల్లో బిర్యానీ ఫ్రీగా తినుండ్రి అన్నట్టు ఇట్లా ఆఫర్ బోర్డులు పెట్టిండ్రు. ఒక్క సిలిండర్ ఇచ్చిన వాళ్ళకు నెల మొత్తం ఒక ప్లేట్ బిర్యానీ ఫ్రీ. అదే 2 సిలిండర్లు ఇస్తే 2 ప్లేట్లు ఫ్రీ అని ఈ హోటల్ ముంగట ఈ బోర్డులు తలిగిచ్చిండ్రట. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ బిర్యానీ కోసం గ్యాస్ బండి ఇచ్చే రోజులేనా ఇవి? ఇంతటి కష్టకాలంలో కస్టమర్లు గ్యాస్ ఇవ్వాలని ఆలోచన చేస్తారా? అస్సలు చేయరు అని మనం అనుకుంటాం. కానీ ఉత్త 15 రోజులలోనే 6 సిలిండర్లు వచ్చి ఇచ్చిండ్రట. ఈ హోటల్ ఓనర్ ఇచ్చిన ఆఫర్ నచ్చి. అయితే గ్యాస్ బండను అయితే ఇచ్చిండ్రు కానీ బిర్యానీ మాత్రం నెల రోజులు తినలేకపోయిందట. 4-5 రోజులు బిర్యానీ తిన్నారట. తర్వాత హోటల్ మొఖాన కూడా రాలేదట. కొంపదీసి భోజనం మంచిగా లేక కావచ్చు అనుకునేరు. బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కావచ్చు, కానీ ప్రతిరోజు బిర్యానీ తినాలంటే కష్టమవుతుంది కదా. అందుకే గ్యాస్ బండి ఇచ్చిన వాళ్ళు బిర్యానీ తినలేకపోయిందట. సరే, తింటారా తినరా అనేది కాదు ఇక్కడ మ్యాటరు. కష్టకాలంలో నుంచి ఎట్లా తప్పించుకోవాలనో ఆలోచన చేయాలి. హోటల్ మూసేయకుండా ఆకలి అన్నోళ్లకు తిండి లేదు అనకుండా కడుపు నిండా తిండి పెట్టి ఉపాయం చేసిండు అశోక్ అనే ఈ హోటల్ ఓనరు. అందుకే అంటారు కావచ్చు, ఇక మతున్నోడు ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైనా బతుకుతాడు, నలుగురిని బతికిస్తాడు అని. అంతే కదా నులా, ఏమంటారు?